నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఆకాశం నిండా దట్టమైన పొగ, కింద భగభగ మండిపోతున్న అడవి మంటలు, మరోవైపు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడుతున్న భయంకరమైన ఈదురుగాలు. అలాంటి నరకప్రాయమైన వాతావరణంలో వందలాది ప్రాణాలను కాపాడడానికి ప్రాణాలను పణంగా పెట్టి ఆకాశంలోకి ఎగిరారు ఆ పైలట్లు. కానీ ఊహించని విపత్తు గాల్లోనే వారిని బలి తీసుకుంది. యూరోప్లోని గ్రీస్ దేశ రాజధాని ఏథెన్స్కు వాయువ్య దిశలో ఉన్న పాస్తా అటవీ ప్రాంతంలో ఆగస్టు 2 ఆదివారం సాయంత్రం ఒక భయంకరమైన కార్చిచ్చు చెలరేగింది. ఎండల తీవ్రతకు, బలమైన గాలులకు ఆ మంటలు క్షణాల్లో పరిసర గ్రామాలకు వ్యాపించడం మొదలైంది. ఈ మంటలను అదుపు చేయడానికి 2 ఫైర్ ఫైటింగ్ హెలికాప్టర్లు అత్యవసరంగా రంగంలోకి దిగాయి. నీటిని చల్లుతూ మంటలను ఆర్పే క్రమంలో అకస్మాత్తుగా వీచిన అతి బలమైన ఈదురుగాలుల ధాటికి 2 హెలికాప్టర్లు నియంత్రణ కోల్పోయాయి. క్షణాల వ్యవధిలో ఆ 2 హెలికాప్టర్లు గాల్లోనే అత్యంత వేగంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఢీకొన్న మరుక్షణమే ఒక హెలికాప్టర్ ఆకాశంలోనే భారీ శబ్దంతో పేలిపోయి అగ్నిగోళంలా కింద పడిపోయింది. మరో హెలికాప్టర్ పైలట్ చాకచక్యంగా దాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయగలిగాడు. ఈ ఘోర ప్రమాదంలో పేలిపోయిన హెలికాప్టర్లో ఉన్న గ్రీకు అగ్నిమాపక శాఖ లియాజన్ అధికారి, అలాగే డెన్మార్క్కు చెందిన పైలట్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. సురక్షితంగా ల్యాండ్ అయిన 2వ హెలికాప్టర్లోని 2 సిబ్బంది త్రుటిలో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. ప్రస్తుతం గ్రీస్లో వాతావరణ మార్పుల వల్ల తీవ్రమైన ఎండలు, కార్చిచ్చు ఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏథెన్స్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన సాంకేతిక కారణాలపై గ్రీస్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ ఆర్ కృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.